శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుడు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్యం నరత్యైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వచన శ్రీ స్కాంద మహాపురాణం. ఈరోజు ఎపిసోడ్ 42 చదువుకుందాం. 41లో ఏం చెప్పుకున్నాం ఒకసారి చూద్దాం. ఆశ ఎవరికి దాస్యో వారికి లోకం దాస్యం చేస్తున్నది. ఆ భద్రవతి తనకు ధనములు అయినందున మిక్కిలి చింతించి ఏమి చేయుటకు తోచగా మెన్నకొండెను. ఇక్కడ దాకా చెప్పాను. ఇప్పుడు కంటిన్యూషన్. అప్పుడు అతని భార్య కామిని తన భర్తతో, మహానుభావ, పావనమగు వెంకటాద్రి ఉన్నది, పవిత్రము పాప వినాశతీర్థం ఉన్నది. అతడికి వెళ్ళి పాపనాశనందు భార్యాపుత్రులతో ప్రయత్నపూర్వకంగా స్నానం చేయవలయను. ఈ తీర్థం యొక్క మహాత్మ్యమును పూర్వము నా తండ్రి ఒడిలో కూర్చుని నారదుని వద్ద వింటిని. అట్లే నారదుడు భూదానం చేయమని కూడా చెప్పగా నా తండ్రి మిక్కిలి సంతోషించి వెంకటాద్రికి వెళ్ళి భూమిని వేదము చదువుకున్న బ్రాహ్మణునికి ఇచ్చాను. బహు ఇహలోకంలో అన్ని సుఖములను అనుభవించి మరణానంతరము వైకుంఠం చేరను. కనుక నీవు కూడా వెంకటాద్రికి వెళ్ళి ఆ భూదానం చేయము అని అనను. ఇది విని భద్రమతి వెంకటాద్రికి బయలుదేరను. భార్యాపుత్ర సమేతరే సుశాలను నగరమున సుఘోషుడు బ్రాహ్మణుల వద్దకు వెళ్ళను. 5 అడుగుల భూమిని యాచించను. సుఘోషుడు 5 అడుగుల భూమిని సంతోషంగా దానమిచ్చను. ఈ కారణం చేత సుఘోషుడు తన వంశం వారందరితో వైకుంఠం చేరను. అప్పుడు భద్రమతి భార్యాపుత్రులతో వెంకటాద్రికి వెళ్ళాను. స్వామి పుష్కరిణి సంకల్పం చెప్పుకొని భార్యాపుత్రులతో స్నానం చేశాను. ఆ పుష్కరుడికి పశ్చిమ తీరమందున్న శ్వేతవరాహ స్వామికి నమస్కరించి శ్రీనివాసుని ఆలయములకు వెళ్ళాను. భద్రమతి భార్యాపుత్రులతో కలిసి బ్రహ్మదేవతలు సదా అర్చించు స్వామిని చూచాను. శ్రీనివాసునికి నమస్కరించి పాపనాశనులకు వెళ్ళి విష్ణు భక్తులకు బ్రాహ్మణుని విష్ణువుగా తలచి శుభమును కలిగించు భూదానమిచ్చెను. వెంటనే స్వామి అతడు భద్రమతి ఎదుట ప్రత్యక్షం అవ్వగా భద్రమతి స్వామిని అనేక విధములా స్తుతించెను. ఆ స్తుతులను విని భక్తవత్సలుడు స్వామి వాత్సల్యంతో ఇట్లను, నీ ఈ స్తోత్రముచే మిక్కిలి సంతోషించదని, నీవు అన్ని సంపదలు కలిగిన వాడవై పుత్ర పౌత్రులతో కలిసి అన్ని సుఖములు అనుభవించి ఈ దేహం విడిచిన తర్వాత ముక్తిని పొందగలవు అని పలికి అతట్నే అంతర్ధానం చెందిన. ఓ బ్రాహ్మణులారా, ఈ విధముగా మీకు పాపనాశనము యొక్క వైభవము, దాని తీరమందు భూదాన ఫలము యొక్క ప్రభావమును మీకు చెప్పితిని. ఆకాశికంగా రామానుజ వృత్తాంతం. సూతుడు ఇట్లు చెప్పాను, ఓ తపోధనులారా, ఆకాశగంగా వద్ద అన్ని శాస్త్రములు చదివిన విష్ణుభక్తులకు రామానుజులను బ్రాహ్మణులను వైఖార సమతమును పాటించు ఆ ధర్మాత్ముడు విష్ణువును ధ్యానించుతూ ఘోర తపస్సు చేశాను. అతని తపస్సుకు మెచ్చి స్వామి ప్రత్యక్షమయ్యాను. అప్పుడు స్వామిని భక్తితో ఎన్నో విధములు స్తుతించగా స్వామి రామానుజుని కౌగలించుకుని వరమును కోరుకొనమన్నాను. అప్పుడు అతడు జగత్పతివగు వెంకటేశ, నేను కృతార్థుడనైతిని, నీ పాదములందు నాకు నిశ్చలమైన భక్తి ఎప్పుడూ ఉండునట్లు అనుగ్రహింపుము అన్నాడు. అప్పుడు స్వామి, ఓ మహామతి, నీకు నా యందు దృఢమైన భక్తి కలుగుగాక. సూర్యుడు మేషరాశి ఎందు ప్రవేశించినప్పుడు, పౌర్ణమి నాడు చంద్రుడు చిత్తానక్షత్రంతో కూడి ఉన్నప్పుడు ఈ ఆకాశంగా యందు స్నానం చేయ మానవులు తిరిగి వచ్చటలేని వైకుంఠమును చేరుదురు. నీవు ఇతట్నే ఆకాశగంగ సమీపమున నివసింపము. ఈ జన్మము ముగిసిన తరువాత నీవు నీ రూపమును పొందగలవు. ఈ ఆకాశంగా తీర్థమున స్నానం చేసిన వారందరూ అంటే తర్వాత నీవు నా రూపం పొందగలవు అని చెప్పారు. మీరు నా రూపం. ఈ ఆకాశంగా తీర్థమున స్నానం చేసిన వారందరూ భాగవతోత్తములు అవుతూ ఉన్నారు, దీని ఎందుకు సందేహం లేదు. అప్పుడు రామానుజుడు స్వామితో భాగవతుల లక్షణములు వారిని తెలుసుకున్నట్టు ఎట్లో తెలపబడను. భగవంతుడు వర్ణించిన భాగవతుల లక్షణములు. ఓ మునిసత్తమా, వినుము. భాగవతుల ప్రభావమును కోటి జన్మల్లో నన్ను వర్ణింపతాలను.
సమస్త ప్రాణుల యొక్క హితమును కోరువారు, ఈర్ష్య అసూయలు లేనివారు, జ్ఞానులు, దేనియందునూ కోరికలు లేనివారు, శాంతులకు వారు భాగవతోత్తములు, మంచి కథలను వినకోరి కలవారు, నాయందే భక్తి కలవారు అని ఎన్నెన్నో లక్షణములను తెలిపాను. ఇట్లు చెప్పి మహానుభావుడకు ఓ రామానుజ నా భక్తుల లక్షణములను నా ఎందుకు భక్తి గల నీకు ప్రీతితో చెప్పితిని. సూతులు అతడి తపోధానములతో మీకు వెంకటాద్రిపై గల ఆకాశగంగా తీర్థం యొక్క మహాత్మ్యము చెప్పితిని. దానమునకు అర్హత గల వ్యక్తులు ఎవరు అని ఋషులు అడిగిరి. ఓ సూతుడా, దానములు ఎవరికి ఇవ్వవలెను? ఎవరు దానములు స్వీకరించవచ్చును? ఇదంతయో మాకు చెప్పు. సూతులు ఇట్లు చెప్పిన మహాపుణ్యప్రదముకు వెంకటాద్రి క్షేత్రమునందు అన్ని వర్ణముల వారికి బ్రాహ్మణుడు గురువు కనుక బుద్ధిమంతుడు అతడికి దానమిచ్చి తరించుతూ ఉన్నాడు. బ్రాహ్మణుడు వర్ణము లేని వారి వద్ద తప్ప మిగిలిన వారి వద్ద దానము స్వీకరించవచ్చును. నపుంసకునికి, పుత్రులు లేని వానికి, వంశాచారములు పాటించిన వానికి, వేదములు ద్వేషించువానికి, బ్రాహ్మణులను ద్వేషించువానికి, తన కర్మను వదిలిపెట్టిన వానికి, ఇతరుల స్త్రీలను ధనమును అనుభవించువానికి ఇచ్చు దానము నిష్ఫలము అగును. అట్లే గాయకుడు బ్రాహ్మణునికి, అసూయ చేత నిండిన మనసు కలవానికి, కృతజ్ఞునికి, మాయ చేయువానికి, ఇతరులకు పీడ కలిగించువానికి, పాపకర్మలు చేయువానికి వీళ్ళకి దానమియ్యరాదు. సత్కర్మలు చేయువానికి, వేదములు చదివిన వానికి, అహితాగ్ని పోషించువానికి, వృత్తి లేని వారికి, దరిద్రునికి, కుటుంబము కలవానికి, దేవపూజలు చేయవానికి, పురాణములు చెప్పువానికి దానమును ఇయ్యవలెను. దరిద్రుడైన బ్రాహ్మణునికి ప్రయత్నించి దానం ఇయ్యవలెను. బ్రాహ్మణులందరూ ఇయ్యదగిన వారిని చెప్పాను. ఈ సందర్భంలో సూతుడు పుణ్యశీలులను ధీమంతుని కథను చెప్పాను. ఇది పూర్వము సనత్ కుమారునికి నారదుడు చెప్పాను. ఆ కథను చెప్పేదాను. సావధానంలో వినుడు. ఇది పూర్వము గోదావరి నదీ తీరమునందు పుణ్యశీలుడను పేరుగల బ్రాహ్మణుడను. అతడు సత్యమును పలుకువాడు, ఇంద్రియములను జయించినవాడు, అన్ని జీవుల యందు దయగలవాడు, కర్మచేత పుట్టినప్పటి నుండి పవిత్రుడు, తల్లిదండ్రుల హితము కోరువాడు, గురుభక్తి కలవాడు, ఇట్టి సుగుణములు కలిగి ఉండెను. పుణ్యశీలుడు గొడ్రాలి భర్తను పితృకార్యములకు పిలుచుట చేత గాడిద వెంట ముఖమును పొందుట. ఒకనాడు పితృశ్రాద్ధం కొరకు ఆ పుణ్యశీలుడు వేదాంగంలో చదివిన ఒక బ్రాహ్మణి తొందరపాటుతో ఆహ్వానించను. ఆ బ్రాహ్మణుడితో పితృశ్రాద్ధమును పూర్తి చేశాను. కొంతకాలమునకు పుణ్యశీలుని ముఖమునందు వికృతి కలిగి అత్యుగ్రమైన గాడిద ముఖమును పొందాను. అతడు మిక్కిలి చింతించి అగస్త్యముని ఆశ్రమం వద్దకు వెళ్ళి చూచి మిక్కిలి దుఃఖంతో నమస్కరించను. పుణ్యశీలుడు ఇట్లు పలికెను, ఓ అగస్త్య, నీకు నమస్కారము. అసహ్యకరమైన ముఖమును పొందిన నన్ను రక్షింపము. ఏ దోషము చేత నా ముఖమునందు వికారము కలిగినదో దయ ఉంచి చెప్పుము. ఇది విని అగస్త్యుడు దీనికి కారణం చెప్పదను శ్రద్ధగా విను. గొడ్రాలి భర్తలు శ్రాద్ధమునకు పిలువరాదని చెప్పుట నీవు ఒకసారి వేదాంగ పాలకుడు పుత్రులైన బ్రాహ్మణుని శ్రాద్ధమునకు పిలిచితివి. శుభ అశుభకర్మలందు గొడ్రాలి భర్తను పిలవరాదు. ఆ దోషం పోటుకు ఉపాయం చెప్పెదను విను. స్వర్ణముఖి నదీ తీరమునందు గల వెంకటాద్రిపై మహత్తరముకు ఆకాశగంగాను తీర్థమున్నది. ఆ తీర్థం అన్ని పాపములను నశింపజేయున్నది. కనుక నీవు వెంకటాద్రికి వెళ్ళి అతడి స్వామి పుష్కరిణియందు సంకల్పంతో స్నానం చేసి ఆకాశగంగా తీర్థమునకు వెళ్ళి విధి విధానముగా స్నానం చేయము. వెంటనే నీ ముఖమునందున్న వైరూప్యము తొలగిపోవును. దీని ఎంత సందేహం లేదు. ఈ విధముగా బోధింపబడి పుణ్యశీలుడు మహాత్ముడు అగస్త్యుడు చెప్పిన విధముగా ఆకాశగంగ వద్దకు వెళ్ళి స్నానము చేయగా అతని వికృతముకు ముఖము పోయి మన్మధునికి మించిన ముఖము కలిగిన. ఓహో, ఆ తీర్థం యొక్క వైభవం ఎట్టిదో కదా. సూతుడు ఇట్లు చెప్పాను. ఈ విధముగా మీకు నారదుడు సనత్ కుమారునికి చెప్పిన కథను చెప్పితిని. చక్ర తీర్థ మహిమ.
సత్యవాదులు ఓ బ్రాహ్మణులారా, మీకు చక్రతీర్థం యొక్క మహత్వం చెప్పేదాం. మహాపుణ్యప్రదము చక్రతీర్థం యొక్క వైభవమును విన్నవారు తిరిగి వచ్చట్లేని వైకుంఠమును చేరుదురు. సూతుడు ఇట్లు చెప్పాను. పూర్వము శ్రీవత్సగోత్రములకు చెందిన పద్మనాభుడు చక్రతీర్థమునందు గొప్ప తపస్సు చేశాను. దేవతలకు కూడా దుష్కరమైన తపస్సును పద్మనాభుడు అట్లు చేయగా భగవంతుడగు రమాపతి ప్రత్యక్షమయ్యాను. అప్పుడు ఆ పద్మనాభుడు శ్రీనివాసుడు కృపాలదేవ స్వామిని స్తుతించుట మొదలుపెట్టాను. దేవాధిదేవ వెంకటేశ, నీకు నమస్కారం. ఇట్లు అనేక విధముల స్తుతించగా స్వామి చక్రతీర్థములను నివసించు పద్మనాభునితో ఇట్లను, ద్విజులలో ఉత్తముడ మహానుభావ, ఈ కల్పాంతం వరకు చక్రతీర్థమును ఉండి నన్ను అర్చించుము అని పలికి అంతర్ధానమయ్యను. పిదప కొంతకాలంలో ఒక రాక్షసుడు మిక్కిలి ఆకలితో చక్రతీర్థం వద్ద నివసించుతున్న పద్మనాభుని పట్టుకొనెను. అప్పుడు పద్మనాభుడు నారాయణను రక్షింపుమని ప్రార్థించగా దయానదేవ స్వామి తన భక్తుని భయము తెలుసుకుని భక్తుని రక్షించుటకు తన చక్రమును పంపాను. అది వేగముగా చక్రతీర్థం వైపు గొప్ప జ్వాలలతో వచ్చుతుండగా ఆ రాక్షసులు చూసి పారిపోసాగాను. కానీ ఆ సుదర్శన చక్రము ఆ రాక్షసుని సంహరించాను. అప్పుడు పద్మనాభుడు ఆ సుదర్శన చక్రమును అనేక విధముల స్తుతించాను. ఓ విష్ణు చక్రమా, నీకు నమస్కారం. భయమునందు మునిగిన నన్ను అన్ని కల్మషముల నుండి రక్షింపుము. ముక్తిని కోరి జగత్యక్క హితమును కోరి ఇతర ఉండు అని బ్రాహ్మణుడు పలికిన పద్మనాభుని సహృదయములను మెచ్చి చక్రము ఇట్లనను. సుదర్శనుడు చెప్పాను, ఓ పద్మనాభ, ఈ చక్రతీర్థం మహాపుణ్యప్రదమైనది, అత్యుత్తమమైనది. లోకములకు హితము కలిగించుటకై నేను ఇచ్చట నివసించను. నీవు హరిభక్తుడు కనుక అన్ని పాపములు హరించి ఈ చక్రతీర్థమునందు లోకమును రక్షించుట కొరకై నివసించను. నేను ఇచ్చట ఉండుటోళ్ళ నీకు కానీ ఇతరులకు కానీ ఇకపై ఎటువంటి పీడ కానీ రాక్షస బాధ కానీ ఉండవు. ఈ చక్రతీర్థమునందు స్నానం చేసిన వారు వారి పుత్ర పౌత్ర వంశం వారు అందరూ ముక్తి పొందుదురు. వారందరూ పాపములు నశించి వైకుంఠమును చేరుదురు అని పలికి ఆ విష్ణు చక్రము పద్మనాభుడు ఇతర విప్రులు చూచుతూ ఉండగానే పాపములు నశింపజే చక్రతీర్థమునందు ప్రవేశించాను. సూతుడు మీకు చక్రతీర్థం యొక్క మహాత్మ్యం చెప్పింది. చక్రతీర్థం వంటిది లేదు, ఉండబోదు. ఇతర స్నానం చేసిన వారు మోక్షం పొందుదురు, ఇంత సందేహం లేదు. ఈ అధ్యాయము శ్రద్ధగా చదివినను వినను చక్రతీర్థమునందు అభిషేకం చేసిన ఫలము కలుగును. ఈ ఎపిసోడ్ ఇక్కడ విరామిద్దాం. దీని తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చెప్పుకుందాం అంటే సుందరులను గంధర్వులకు రాక్షసం కలుగుట అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.